చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్కారం చేస్తూ, నా పేరు భూపతి అప్పారావు. జాతీయ రెల్లి గ్రూపు కులాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిని మరియు పారిశుద్ధ్య కార్మికుల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికార మెంబర్గా పనిచేసి ఉన్నాను. గత 75 సంవత్సరముల నుండి, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన రాజ్యాంగంలో దళితులకు రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఇటు పార్లమెంటు కానీ అటు అసెంబ్లీ కానీ ఉన్నాయో, పార్లమెంటు స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓన్లీ మాల మాదిగ సోదరులకే ఈ రాజకీయ అధికారం పోతూ వస్తున్నది. కానీ పారిశుద్ధ్య కార్మికులుగా మేము వృత్తి చేస్తూ మా జీవనం సాగిస్తూ ఎంతసేపు మా పిల్లల్ని మేము పోషించుకుంటూనే సరిపోయింది తప్ప రాజకీయంగా దృష్టి పెట్టకపోవటం వలన ఒక విధంగా మా లోపమే అయినా తోటి సభ్య సమాజము, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల మాదిగ తర్వాత మేజర్ గ్రూప్ ఎస్సీలు ఏదైతే ఉందో రెల్లి గ్రూపు కులాలకు కూడా రాజకీయంగా ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ నామినేటెడ్ పదవుల్లో స్థానం కానీ కల్పించడం అనేది సామాజిక న్యాయంలో ఒక భాగము. అంబేద్కర్ గారు చెప్పింది కూడా ఏమిటంటే, రాజకీయ అధికారం లేనిదే ఏ వర్గము అభివృద్ధి చెందదు. అందుకనే ఇప్పుడు మాల మాదిగ సోదరులు వాళ్ళు రాజకీయ అధికారంతో వాళ్ళ అభివృద్ధి చెందుతూ వాళ్ళ సమాజానికి ఎంతో మేలు చేసుకొని వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వగలిగారు, మంత్రులు అవ్వగలిగారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వగలిగారు. అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ మాల మాదిగ సోదరులకి మాత్రం అవకాశాలు ఇచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభలు పంపబట్టి జరుగుతుంది. కానీ మరి అట్టడుగున ఉన్న ఈ రెల్లి జాతి ఏదైతే ఉందో మేము లిపి లేని భాష మాట్లాడతామండి. ఈ లిపి లేని భాష మాట్లాడటం వల్ల మేము సమాజానికి కొంచెం దూరమైన అంటరాని వాళ్ళు మమ్మల్ని పారిశుద్ధ్య పనులు చేస్తున్నందుకు అంటరానిగా చూస్తూ మాకు ఏ విధమైన అవకాశాలు ఇవ్వకుండా సమాజం ఏ విధంగా అయితే నిర్లక్ష్యం చేసిందో అదే విధంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మా ఓటు బ్యాంకును వాడుకుంటూ ఈ యొక్క అధికారాన్ని మాల మాదిగ సోదరులకే పంచుతూ వాళ్ళకే కేటాయిస్తూ ఉన్నారు. కానీ మమ్మల్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇప్పుడు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రస్తుతం ఉన్న ఈ వేవ్ ఏదైతే ఉందో ప్రతి రాజకీయ పార్టీ రెల్లి వాళ్ళకు కూడా ఒక స్థానం కల్పించాలనేది ఒక ఆలోచన విధానంలో ఉండేటట్టు మేము ఆ అవగాహన సదస్సులు పెట్టి ప్రతి నాయకుడి దృష్టికి తీసుకెళ్లటం వలన ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతము జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఈ 5 పార్టీలు ఉన్నాయి. మేము 5 పార్టీల్లో కూడా కార్యకర్తలుగా మా రెల్లి గ్రూపు కులాల నుంచి 12 కులాలు ఉన్నాం. వీళ్ళందరూ కూడా కార్యకర్తలుగా ఉన్నారు. మాదిగ గ్రూపు కన్నా రెల్లి గ్రూపు ఒక మూడిట్లో 2 రెల్లి గ్రూప్ ఉంటే ఒకటి మాది గ్రూప్ ఉంటుంది. జనసాంద్రత మాకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మాకు ఏ పార్టీ అయినా సరే 3 ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తూ దక్షిణాంధ్రలో 1 సీట్లను కేటాయిస్తే తప్ప ఈ యొక్క రాజకీయ అధికారానికి రెల్లి వాళ్ళు దరిదాపులు చేరే అవకాశం లేదని మేము అన్ని రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు నామినేటెడ్ మన ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ సీట్లు గవర్నర్ కోటాలో ఉన్నాయి. అది దళితులు కూడా కోటా ఉంటుంది. కనీసం ఇన్ని 75 సంవత్సరాల నుంచి ఎలక్షన్లో పోటీ చేయడానికి మాకు అర్హత లేకపోయినా, డబ్బు లేకపోయినా కనీసం ఒక్క రాజకీయ పార్టీ కూడా మాకు ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలు ఇంతవరకు మనం నామినేట్ చేయలేదంటే మేము ఎంతగా నిర్లక్ష్యానికి గురయ్యామనేది దీని మధ్య అర్థమవుతుంది. అలానే రాష్ట్రపతి కోటాలో ఎంపీ సీట్లు ఉంటాయి. ఒకరు ఈ దళిత పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల నుంచి, కమ్యూనిటీ నుంచి ఒక్కరిని పంపించిన మరి మేము ఏదైతే పారిశుద్ధ్య కార్మిక దేశానికి మేము సేవ చేస్తున్నామో మాకు ఈ సభ్య సమాజం రుణపడి ఉంది. దానికి ప్రత్యేకంగా కనీసం ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఎమ్మెల్సీ సీటు కానీ ఇచ్చి
ఈ సమాజంలో మా యొక్క కష్టాన్ని గుర్తించి కృతజ్ఞ భావం ప్రదర్శించవలసిన అవసరం ఎంతైనా రాజకీయ పార్టీలకు ఉందని నేను గుర్తు చేస్తూ, అలానే సఫాయి కర్మచారి ఫండ్స్ ఉన్నాయి దేశంలో 200 కోట్లు ఉన్నాయి. అది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సఫాయి కర్మచారి మొత్తం రద్దు చేసేసి అన్ని దళిత స్కీములన్నీ రద్దు చేశారు. దాంతో ఇప్పుడు ఇది రద్దు చేశారు. 5 సంవత్సరాల్లో మా సఫాయి కర్మచారికి మేము ఎటువంటి ఆర్థిక లబ్ధి పొందలేదు. అయినా సరే మాకు ప్రతి కార్పొరేషన్లో డైరెక్టర్ పోస్టులు కానీ, మెంబర్ పోస్టులు కానీ, అలానే సఫాయి కర్మచారి కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్, వైస్ చైర్మన్ 5 మెంబర్లుగా చేసి వచ్చే రాబోయే ప్రభుత్వాలు చేయాలని, మరి మాకు ఎటు ఒక స్థానంలో ఉన్నా సరే వాళ్ళే డబ్బులు ఇచ్చి ఆర్థికంగా చేసి రాజకీయ పార్టీలు మేము పేదవాళ్ళం కాబట్టి వాళ్ళే ఉండొచ్చు. ఈ మధ్య కోటీశ్వరులు కూడా తయారయ్యారు, కానీ ప్రజలతో సంబంధం లేని వాళ్ళు. నా దగ్గర డబ్బు ఉంది, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, వచ్చే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రెల్లీలకి దూరమే ఉంటారు తప్ప రెల్లి సమయంలో కలిసిమెలిసి తిరిగి వాళ్ళ కష్టాలు తిరిగి రెల్లి నాయకులకు ఇవ్వకుండా డబ్బుల నాయకులకి మళ్ళీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే టికెట్ ఇస్తే మళ్ళీ మొదలుకొచ్చుద్ది. మా పొలంలో ఒక ఎమ్మెల్యే ఉంది కూడా లేనట్టయిద్ది. అదేంటంటే మరి గుడ్డివాడి చేతిలో అధికారం పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఈ రాజకీయ పార్టీలన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, దయచేసి పెద్ద మనసుతో మీరు ఆలోచించి కనీసం ఈ రెల్లి సమాజం నుంచి ఎమ్మెల్యేగా సీట్లు ఇవ్వడానికి ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా నేను ప్రార్థిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.